శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. చక్కటి ఐశ్వర్యవంతులుగా మారడానికి, ఉన్న స్థితి కన్నా ఒక మెట్టు ఎక్కడానికి, కటిక దారిద్ర్య బాధల్లో ఉన్నటువంటి వారికి ఆ దారిద్ర్యపరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడడానికి నవరాత్రుల్లో చేసుకోదగినటువంటి ఒక పరిహారాన్ని మీకు తెలియజేస్తాను. అయితే సాధారణంగా నేను ఎప్పుడు చెప్పినా పరిహారాల్లో పెద్దగా ఖర్చు లేనివి చెప్తాను, కానీ ఈ పరిహారంలో మాత్రం కొంచెం ఖర్చు అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఒక వెండి నాణ్యం కావాలి, 3 గోమతీ చక్రాలు కావాలి, ఒక మోతీ శంఖం కావాలి. ఈ మోతీ శంఖం అనేది కొంచెం చెప్పుకోదగినటువంటి పెద్దమైనటువంటి పూజా స్టోర్స్లో మీకు దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ పెట్టి మీరు తెప్పించుకోవచ్చు. కనుక ముందుగానే ఈ వీడియో చూడండి, దీనికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకోండి. ఇది నవరాత్రుల్లో మొదటి రోజున ప్రారంభం చేసి ఈ పరిహారాన్ని 9 రోజులు కూడా పాటించాలి. సంవత్సరం వరకు దీని ప్రభావం ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా మళ్ళీ యథావిధి ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉండాలి. దీంట్లో వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మళ్ళీ తిరిగి కావాలంటే వాటిని వాడుకోవచ్చు, తప్పు కూడా ఏమీ లేదు. కానీ ప్రతిసారి కూడా యాక్టివేట్ అయితే మాత్రం చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, నవరాత్రులో తొలి రోజు పాడ్యమి కదా, ఆ రోజు ఒక 3 గోమతీ చక్రాలు తీసుకోండి. ఈ 3 గోమతీ చక్రాలని కూడా లక్ష్మీ, దుర్గా, సరస్వతి రూపాలుగా భావించండి. ఇంట్లో ఉండేటువంటి దుర్గా అమ్మవారి ఫోటో దగ్గర ఈ 3 గోమతీ చక్రాలు కూడా పెట్టుకోండి. ఒకవేళ ఇంట్లో దుర్గా అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ, లేకపోతే చిన్నపాటి ఫోటో ఏదైనా సరే తాత్కాలికంగా అయినా సరే ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఎదురుకుండా ఒక 3 గోమతీ చక్రాలు పెట్టుకొని వీటిని ముగ్గురమ్మలుగా భావించి వీటికి కుంకుమతోటి, కుంకుమ పువ్వుతోటి బొట్టు పెట్టండి. ఇప్పుడు కాస్త బియ్యపిండి లాంటిది తీసుకొని ఆ బియ్యపిండిలో కొంత కుంకుమ పువ్వు, కొద్దిగా గోధుమ పిండి వేసి కలిపి దాంతో ఒక పెద్ద ప్రమిదిలాగా తయారు చేసుకొని మంచి నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించండి. ఈ వెలుగుతున్నటువంటి దీపంలోనే ఒక చిన్నపాటి వెండి నాణెం వేయండి. దీనికి ఇంత బరువు ఉండాలి, ఇంత సైజు ఉండాలి, నియమం అయితే ఏమీ లేదు. మీ శక్తి మేరకు ఏర్పాటు చేసుకోండి. ఒక చిన్నపాటి నాణెం అందులో వేయండి, వెండి నాణెం వేయండి, ఆ వెలుగుతున్న దీపంలో వేయండి. అగరవత్తులు చక్కగా వెలిగించండి. ఈ అగరవత్తులు వెలిగించిన తర్వాత మీకు తోచిన ప్రకారంగా దుర్గాదేవికి పూజ చేసుకొని, మీకు ఎలా తోస్తే అలా చక్కగా దుర్గాదేవికి పూజ చేసుకొని కోవాని నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు ఒక రుద్రాక్షమాలతోటి మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఏమిటది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ఆ రోజు అంటే పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున 11 మాలలు జపించాలి. ఒక మాలలో 108 పూసలు ఉంటాయి కదా, అలా 11 మాలలు జపించండి. ఈ 11 మాలలు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే జపం చేయండి. ఈ 11 మాలలు కూడా జపం చేసేసిన తర్వాత ఇంతసేపు కూడా దీపం వెలుగుతూ ఉంటారు, అందుకని దాంట్లో కాస్త ఆవు నెయ్యి పోసుకుంటూ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. జపం చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారనంటే గనక, ఈ దీపం ఏదైతే వెలిగించిందో అది ఆరిపోయిన తర్వాత, అందులో ఉన్నటువంటి దీపం కొండెక్కిన తర్వాత, ఏదైతే మీరు దీపం వెలిగించింది ఉందో ఇది కొండెక్కిపోయిన తర్వాత, ఆ దీపం అంతా చల్లబడిపోయిన తర్వాత దాన్ని తీసి అలా పక్కన పెట్టుకోండి. అందులో ఉన్నటువంటి కాయిన్ ఏదైతే ఉందో సిల్వర్ కాయిన్, దాన్ని ఒక ఎర్రగా ఉన్నటువంటి పట్టు వస్త్రంలో చుట్టి దాన్ని కూడా అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. మరుసటి రోజు విదయ నాడు అంటే నవరాత్రుల్లో 2వ రోజు నాడు ఈ పిండి దీపం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఆవుకి తినిపించండి. మళ్ళీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే ఇలా 108 సార్లు జపం చేయండి. తదియ నాడంతే, పంచమి నాడంతే, 5వ నాడంతే, ఇట్లా మహర్నవమి వరకు కూడా చేయండి. పాడ్యమి మొదటి రోజు మాత్రము మీరు 11 మాలలు జపం చేశారు. 108 × 11 సార్లు జపం చేశారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ రోజుల్లో మాత్రం రోజు 108గానే జపం చేస్తూ వచ్చారు. మిగతా మాత్రం అంతా ఏం చేయక్కర్లా. మళ్ళీ పిండి దీపం పెట్టడం, మళ్ళీ ఈ కాయిన్ తీసుకెళ్ళి అందులో వేయడం, ఇదంతా ఏం లేదండి. మొదటి రోజే చేస్తాం. 2వ రోజు ఆ కాయిన్ ఏం చేసాం, ఒక ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచేసాం. తర్వాత 9వ రోజు మహర్నవమి నాడు మీరు ఏం చేయాలంటే, ఇలానే ఆ రోజు చేయవలసినటువంటి జపం అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ యొక్క వెండి సిల్వర్ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని మోతీ శంఖంలో పెట్టి దాన్ని చక్కగా బియ్యంతో నింపండి. బియ్యంతో నింపి ఆ రోజు పూజంతా అయిపోయాక అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ 3 గోమతీ చక్రాలను కూడా ఈ మోతీ శంఖంలో పెట్టద్దు, విడిగా పెట్టి వీటన్నిటిని కూడా ఆ ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో ఏర్పాటు చేసుకోండి.
ఇంతే మీరు చేయవలసిన పరిహారం. ఈ పరిహారం చేసినటువంటి ఏడాదిలో మీరు గమనించండి, గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మీరు కొంత ఉన్నతిని సాధించుకోగలుగుతారు. అంతేగాని లక్షాధికారులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు ఇట్లా చెప్పట్లేదు. గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆర్థికంగా ఒక మెట్టు మాత్రం మనం ఎక్కగలుగుతాము. ఇది ఆర్థిక స్థితిగతులను పెంచుకోవడానికి చాలా చక్కగా ఉపకరించేటువంటి పరిహారం. మరి ఈ పరిహారం పొద్దున్న చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అన్నట్లయితే మీరు ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు. అయితే ఉపవాసం ఉండేట్లయితేనే సాయంత్రం చేసుకోండి, ఉపవాసం లేకుండా ఉండేటువంటి వారైతే కనుక ఉదయం పూట చేసుకోండి. ఇదే మాత్రమే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఒకవేళ మీరు ఏమైనా కలశ స్థాపన చేసుకుంటున్నారు, ఇంట్లో ఏదైనా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటున్నారు, దాంతో సంబంధం లేకుండా ఒక చిన్నపాటి ఫోటో అమ్మవారిది ఏర్పాటు చేసుకొని దానికి ప్రక్కగా ఇది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వాటిలో ఇవి కలపకండి. అప్పుడు ఆ పూలలో కలిసిపోయి మళ్ళీ ఇవి తీయాలా వద్దా ఈ ఆలోచనలన్నీ 100 రకాలు వస్తాయి. అందుకని అవి పక్కన పెట్టి ఇలా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన పరిహారం. ఎవ్వరైనప్పటికీ కూడా దీన్ని పాటించవచ్చు. అమ్మవారి అనుగ్రహం చేత మీరందరూ కూడా సంపన్నులు కావాలి, ఆనందంగా జీవించాలని చెప్పని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.